హాయ్ వెల్కమ్ టు మూవీ లవర్స్. ఈ రోజు మన 2024లో విడుదల ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా విడుదల 2 మూవీ గురించి తెలుసుకుందాం. అంతకుముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఓపెన్ చేస్తే డిఎస్పీ సునీల్ పెరుమాల్ని అరెస్ట్ చేసి క్యాంప్ ఆఫీస్కు తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే పెరుమాల్ దొరకడానికి మెయిన్ కారణం అయినటువంటి కుమరేషన్ మాత్రం ఆ రాఘవేంద్ర చాలా సీరియస్ గా తన మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ నుండి రాఘవేంద్ర తన మీద కోపంగా ఉన్నాడు కదా, అదే కోపాన్ని కంటిన్యూ చేస్తూ నువ్వు ఇంతకు ముందు చేసిన తప్పులకు గాను నిన్ను ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాను అని చెప్తాడు. నిజానికి రాఘవేంద్ర ఇదంతా కూడా పెరుమాల్ని పట్టుకున్న క్రెడిట్ కొమరేషన్ కి రాకుండా ఉండటం కోసమే అలా చేస్తాడు. దాంతో కొమరేషన్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క సునీల్ ఈ పెరుమాల్ని విచారిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇద్దరు బట్టలు అమ్ముకునే వ్యక్తులు అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుని బయటకు వచ్చి నక్సల్స్ లీడర్స్ కు ఫోన్ చేసి కోడ్ లాంగ్వేజ్ లో పెరుమాల్ గారు ఇక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ నక్సల్స్ కి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న రైటర్ రామస్వామి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే పెరుమాల్ పోలీస్ కస్టడీలో ఉన్నాడని తెలుసుకున్న నక్సల్స్ వెంటనే హైకోర్టుకి అలాగే మీడియా వాళ్ళకి ఒక లెటర్ను పంపిస్తారు. ఆ లెటర్లో పెరుమాల్ని పోలీసులు అరెస్ట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే విధంగా అక్కడికి పోలీసులు తెలియకుండా ఒక రిపోర్టర్ని పంపించి అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఫోటోలు తీయమని చెప్తారు. దాంతో ఒక రిపోర్టర్ ఆ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరికి ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్తాడు. అలా చెక్ పోస్ట్ లోపలికి సీక్రెట్ గా వెళ్ళిన రిపోర్టర్ ఆ పోలీస్ విచారణ పేరుతో అని నక్సల్స్ కు సపోర్ట్ చేస్తున్నాడు అనే నేపంతో చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా అక్కడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అలా తీసుకువచ్చి ఒక అమ్మాయిని కూడా అదే విధంగా చిత్రహింసలు పెట్టి ఉండటంతో ఆ అమ్మాయిని రిపోర్టర్ ఫోటో తీస్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ పై అధికారి డిఎస్పీకి ఫోన్ చేసి మన దగ్గర పెరుమాల్ ఉన్నట్లు హైకోర్టు జడ్జికి ఎవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, అదే విధంగా మీడియా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అందజేశారు, అసలు ఎంత సీక్రెట్ గా ఉంచిన విషయం ఎలా బయటకు వెళ్ళిందని అంటాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ సునీల్, సార్ నాకు ఇక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆ రామస్వామి రైటర్ మీద డౌట్ గా ఉంది అని అంటాడు. దానికి ఆ పై అధికారులు మాత్రం ఈ రోజు రాత్రికి తనని అక్కడ ఉంచడం అంత మంచిది కాదు, ఇక్కడ నుంచి మీరు వెంటనే అడవిలో ఉన్న ఒక క్యాంప్ ఏరియాకి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. అయితే డిఎస్పీ సునీల్ టీంలోని ఒక వ్యక్తి డిఎస్పీని చూసి, సార్ ఆ రూట్ లో వెళ్ళడం చాలా కష్టం, ఇప్పుడు మన దగ్గర డ్రైవర్ కూడా లేడు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్, ఎందుకు లేడు, మన కొమరేషన్ ఉన్నాడు కదా, అతను మంచి డ్రైవర్ కదా, తనని తీసుకుని వెళ్ళండి అని అంటాడు. దానికి సునీల్ టీంలోని వ్యక్తి సునీల్ని చూసి, లేదు సార్ ఇప్పుడు ఆ కొమరేషన్ ని రాఘవేంద్ర సార్ సస్పెండ్ చేసి పంపించారు అని అంటాడు. ఆ మాటలు విన్న సునీల్ వెంటనే రాఘవేంద్రను చూసి, ఇది రివెంజ్లు తీర్చుకోవడానికి లేదా నీ ఈగోల్ని చలార్చుకోవడానికి చేసే పనులు కాదు, వెంటనే నువ్వు అతన్ని జాబులోకి తీసుకో అని చెప్పి ఆ సస్పెండ్ లెటర్ ని చింపేస్తాడు. దాంతో కొమరేషన్ మళ్ళీ జాబులో డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. డిఎస్పీ వెంటనే రాఘవేంద్రను చూసి, నువ్వు పెరుమాల్ని ఆ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర తీసుకుని వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా అక్కడికి తీసుకుని వెళ్ళు అని చెప్పడంతో రాఘవేంద్ర వెంటనే మరికొంత టీంతో ఆ పెరుమాల్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. రాఘవేంద్ర వెళ్తున్న ఆ జీపీ కొమరేషన్ డ్రైవర్ గా ఉంటాడు. ఆ సమయంలో పెరుమాల్ ఆ రాఘవేంద్రని మిగతా పోలీసుల్ని చూసి, అసలు నేనేంటో, నా కోసం ఎందుకు ఇంతమంది పోలీసులు వెంట పడుతున్నారు, అసలు నేను పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీసులు ఎందుకు చంపానో మీకు తెలియాలంటే నా గతం గురించి తెలియాలి అని తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు పెరుమాల్. నిజానికి పెరుమాల్ ఒక చిన్న గ్రామంలో స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అదే గ్రామంలో ఒక పెద్ద జమీందారు ఉంటాడు. గ్రామంలోని అందరూ కూడా ఆ జమీందారు పొలంలోనే వర్క్ చేస్తూ ఉంటారు. ఆ జమీందారు ఎంత మూర్ఖుడంటే తన దగ్గర పనిచేసే ఫ్యామిలీలో ఏ అమ్మాయికి పెళ్లి అయినా సరే మొదటిగా ఆ అమ్మాయిని ఆ జమీందారు పక్కన పడుకోవాల్సి ఉంటుంది. అలా ఒక రోజు ఆ గ్రామంలో కొరప్పన్ అనే వ్యక్తిని పెళ్లి అవడంతో ఆ కొరప్పని పెళ్లి చేసుకున్న మారిని తన బెడ్రూమ్ కి తీసుకుని వెళ్ళి తన బలవంతంగా రేప్ చేస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న కొరప్పన్ మరి కొంతమంది తీసుకుని ఆ జమీందారుని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న జమీందారు మనుషులందరినీ కూడా కొట్టి చివరికి ఆ జమీందారు ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. జమీందారు మాత్రం గన్ను తీసుకుని, కరప్పన్ ఇది నీ ఒక్కడికే అవుతున్నది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేయాలి, నువ్వు ఒక్కడివే మారుస్తావంటే కుదరదు అంటూ గన్ను తీసుకున్న కరప్పన్ చంపడానికి బయటకు రాగా కరప్పన్ చాలా కోపంతో కత్తితో ఆ జమీందారు నరికి చంపేసి తన వైపు మారిని తీసుకుని కరప్పన్ అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఆ తర్వాత రోజు జమీందారు కొడుకు వెంటనే ఊర్లోకి వెళ్లి ఆ కరప్పన్ ఫ్యామిలీలోని తన ఫాదర్ ని అలాగే కరప్పనికి సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా చిట్టికి కట్టేసి అతి దారుణంగా వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అయితే అది గమనించిన ఆ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్న పెరుమాళ్ళు వెళ్లి పోలీసులను అక్కడికి తీసుకుని వస్తాడు. పోలీసులు వెంటనే ఆ జమీందారు కొడుకు దగ్గరికి వెళ్లి, సార్ వీళ్ళని చంపకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఆ కరప్పని మరి అతని వైపు మారి ఎక్కడ ఉన్నా సరే కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికి తీసుకుని వస్తాను, అప్పుడు నువ్వే వాళ్ళని చంపే అని చెప్తాడు. ఆ మాటల్లో విన్న జమీందారు కొడుకు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, ప్లీజ్ ఆ కరప్పన్ మరియు మారి ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేను వాళ్ళని కోర్టుకి తీసుకెళ్లి కోర్టులో లొంగిపోయేలా చేస్తాను, వాళ్ళ ప్రాణాలతో బతికి ఉంటారు అని అంటాడు. అయితే ఆ మాటలు నమ్మిన టీచర్ పెరుమాళ్ వెంటనే ఆ పోలీస్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి, సార్ వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా నాకు తెలుసు, నేనే వాళ్ళిద్దరిని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకుని వద్దాం అనుకున్నా, కానీ ఆ జమీందారు కొడుకులు ఎక్కడ వాళ్ళని చంపేస్తారో అనే భయంతో నేను తీసుకురాలేదు, మీరు నాకు సపోర్ట్ గా వస్తే నేను వాళ్ళని తీసుకుని వస్తాను అని చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ టీచర్ ని పెరుమాళ్ నమ్మించి వాళ్ళ ప్రాణాలకు ఏమి ప్రమాదం లేదు, వాళ్ళని స్టేషన్ కు తీసుకుని రా అని అంటాడు. దాంతో పెరుమాళ్ళు వెంటనే పొలాల్లో ఉన్న బావిలో కరప్పన్ని మరి అతని వైఫ్ మరియాని దాచిపెట్టిన ప్లేస్ కి వెళ్లి, నేను పోలీసులతో మాట్లాడాను, మీకు ఎటువంటి ప్రమాదం లేదు, మీరు నాతో పాటు స్టేషన్ కి వెళ్దాం రండి అని అంటాడు. దాంతో ఆ పెరుమాళ్ళ మాటలను నమ్మిన కరప్పన్ మరియు మారి ఇద్దరు కూడా ఆ బావిలో నుండి బయటకు వస్తూ ఉంటారు. అయితే జమీందార్ తో చేతులు కలిపిన పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ జమీందార్ కొడుకు ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఆ లొకేషన్ కి జమీందార్ కొడుకు వస్తాడు. పెరుమాళ్ మాత్రం ప్లీజ్ వాళ్ళని ఏమీ చేయొద్దు అంటూ ఉండగా ఆ జమీందార్ కొడుకు పెరుమాళ్ని దారుణంగా కొట్టడంతో పెరుమాళ్కి అక్కడే స్పృహ కోల్పోతాడు. అక్కడ కరువప్పన్ కి జమీందార్ కొడుకు గ్యాంగ్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కరప్పన్ చాలా తీవ్రంగా ట్రై చేస్తాడు, కానీ ఆ జమీందారు కొడుకు చివరికి తన మనుషుల ద్వారా కరప్పన్ చంపించేస్తాడు. అలాగే కరప్పన్ తో పాటు కరప్పన్ వైపు అయినటువంటి మారిని కూడా పొడిచి చంపేస్తారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన పెరుమాళ్ వాళ్ళకి అడ్డు వెళ్ళగా పెరుమాళ్ను కూడా పొడి చేస్తారు. ఆ తర్వాత జమీందారు కొడుకు వెంటనే తన మనుషులను చూసి, మన జమీందారు జోలికి వస్తే ఎలా ఉంటుందో ఊరు మొత్తానికి తెలియాలి, ఆ కరప్పను ముక్కలుగా నరికి ఊర్లో పడేయండి, వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళకి కూడా మనల్ని టచ్ చేయాలన్న భయం ఉండాలి. అయితే ఆ టీచర్ పెరుమాళ్ను మాత్రం పోలీస్ ఆఫీసర్ ఏమీ చేయొద్దన్నాడు. తన ప్రాణాలతో బతికి ఉంటే ఇక్కడే వదిలేండి, స్పృహలోకి వస్తూ ఎటో చోట పారిపోతాడు, చచ్చిపోతే ఎక్కడో చోట పాత పెట్టాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో పక్క పోలీస్ పై అధికారులు ఆ పెరుమాళ్ని బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్లారా లేదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి పై అధికారిని చూసి, సార్ మన ఆ పెరుమాళ్ని అరెస్ట్ చేసినట్టుగా మీడియా వాళ్ళకి తెలిసే ముందు మనమే చెప్పేద్దాం అని అంటాడు. దానికి ఆ పై అధికారి వెంటనే ఆ వ్యక్తిని చూసి, లేదు, మనం పెరుమాళ్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా మీడియా వాళ్ళకి తెలియకూడదు, ఎందుకంటే పెరుమాళ్ని అరెస్ట్ చేయడం కోసం కేంద్రం నుంచి ఒక ఫండ్ రాబోతుంది, ఆ ఫండ్ వచ్చిన తర్వాతనే మనం పెరుమాళ్ని అరెస్ట్ చేసినట్లుగా బయటకు తెలియాలి, ఎందుకంటే ఆ ఫండ్ వస్తుందని మన స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ అభివృద్ధికి వాడి డబ్బులు ఇటువైపుకి మళ్లించింది. ఇప్పుడు పెరుమాళ్ని అరెస్ట్ చేయాడని తెలిస్తే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆ ఫండ్ రాదు, అందుకే ఆ ఫండ్ వచ్చే వరకు మనం పెరుమాళ్ని అరెస్ట్ గురించి ఎవరికి చెప్పకూడదు అని అంటాడు. మరోపక్క ఆ రిపోర్టర్ ఆ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతున్న అన్నింటిని కూడా ఫోటోలు తీసి వెంటనే తన ఆఫీస్ కు ఫోన్ చేసి ఎండీతో మాట్లాడుతూ, సార్ మన పేపర్ ప్రింటింగ్ కొద్దిసేపు ఆఫ్ చేయండి, ఇక్కడ ప్రజానాయకుడు పెరుమాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు, అదే విధంగా ఆ పోలీసులు క్యాంప్ దగ్గర విచారణ పేరుతో చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి ఉన్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీ దగ్గర రావడానికి మినిమం 5 గంటల సమయం పడుతుంది అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతంలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ జమీందారు కూడా పెరుమాళ్ను బాగా కొట్టి వెళ్ళిపోయాడో అప్పుడు తన కన ఊపిరితో ఉండగా అక్కడికి కేకే అనే వ్యక్తి వచ్చి పెరుమాళ్ను హాస్పిటల్ తీసుకుని వెళ్లి బ్రతికిస్తాడు. నిజానికి కేకే ఆ పల్లెటూరులో కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతూ ప్రజలకు రాజకీయ పాఠాలు నేర్పుతూ ఉంటాడు. అలా హాస్పిటల్లో కొంతకాలం కోలుకొని పెరుమాళ్ నా కళ్ళ ముందు కరప్పనికి అన్యాయం జరిగితే నేనేమీ చేయలేకపోయినాని తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి కేకే చుట్టూ తిరుగుతూ కేకే దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు కేకేకి ఒక గొడవలో దెబ్బలు తగలడంతో కేకే ఈ పెరుమాళ్ను చూసి, ఇప్పటి నుంచి నువ్వు మన దళానికి లీడ్ చేయి, ఈ గ్రామంలో ఉన్న లక్ష్మీ షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు సరైన వేతనాలు ఇవ్వటం లేదు, ఫ్యాక్టరీలో కార్మికులందరూ కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేయాలనుకోగా ఆ యజమాని యూనియన్ లోని స్టార్ట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు, యూనియన్ అనే పేరు ఎత్తగిన ఆ యాజమాన్యం వాళ్ళని కొట్టి చంపేస్తుంది, నువ్వు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లి ఆ వర్కర్ అందరికీ ధైర్యం చెప్పి ఆ ఫ్యాక్టరీని ఎలాగైనా ఒక వర్కర్ యూనియన్ స్టార్ట్ చేయాలని చెప్తాడు. దాంతో పెరుమాళ్ వెంటనే తన పేరుని కరప్పన్నగా మార్చుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి పనిలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత కార్మికులందరితో కూడా దగ్గర అవుతూ కార్మికుల ఐక్యమత్యాన్ని పెంచుతూ అక్కడ యూనియన్ ఖచ్చితంగా స్థాపించాలని చెప్తూ ఉంటాడు. అయితే ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఓనర్ కి మహాలక్ష్మి అనే కూతురు ఉంటుంది. తను మాత్రం పేదలకు ఎప్పుడు సహాయం చేయాలని, ఎప్పుడు తన అన్నలా కానీ తన నాన్న కానీ కార్మికుల మీద దాడి చేసిన తనే పోలీసులతో మాట్లాడి వాళ్ళని విడిపించి ప్రజల పక్ష నిలబడుతూ ప్రజలు యూనిటీ రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఆ మహాలక్ష్మి కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ ఉంటుంది. అలా పెరుమాళ్ కరప్పన్ గా పేరు మార్చుకుని ఆ షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తూ కార్మికులందరితో కూడా కలిసిపోయి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లోనే కరప్పన్ అలియాస్ పెరుమాళ్ ఆ మహాలక్ష్మిని ప్రేమించి తనకు ఆ విషయం చెప్తాడు. మహాలక్ష్మి
విజయలక్ష్మి కూడా ఆ పెరుమాళ్ లవ్ చేయడంతో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటారు. స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. పెరుమాల్ని అడవి మార్గంలో నడిపించుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు పోలీసులు ఆ పెరుమాల్ని చూసి, నీ స్టోరీ భలే ఉందయ్యా, ఫ్యాక్టరీలు యూనియన్ లో స్థాపించడం కోసం అని వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఓనర్నే పెళ్లి చేసుకున్నావా? సరే, మనం ఈ మార్గంలో చాలా దూరం వెళ్ళాలి, సైలెంట్ గా వెళ్తే భయం వేస్తుంది, తర్వాత నీ స్టోరీ ఏం జరిగిందో చెప్పు అని ఆ కుమేరేషన్ ని అడుగుతాడు. అయితే రాఘవేంద్ర పోలీసులు మాత్రం అసలు వాడితో మీకేంటి పాటలు, సైలెంట్ గా రండి అని అంటూ ఉంటాడు. అప్పుడు పెరుమాళ్ మళ్ళీ తన గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీ గతంలోకి వెళ్తుంది. ఈ పెరుమాళ్ కరఫన్ గా పేరు మార్చుకుని ఆ షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండగా ఫ్యాక్టరీలో యూనియన్ స్థాపించబోతున్నారని ఆ ఫ్యాక్టరీ ఓనర్ తెలుసుకుంటాడు. దాంతో వెంటనే ఒక వర్కర్ ను దారుణంగా చంపేయడంతో అప్పుడు వర్కర్ లో ఇంకా బాగా కోపం వచ్చి ఫ్యాక్టరీలో మళ్ళీ ఓనర్ కి భయపడకుండా యూనియన్ స్థాపించడం కోసం అందరూ ముందుకు వస్తారు. దాంతో ఫైనల్ గా ఆ ఫ్యాక్టరీలో యూనియన్ స్టార్ట్ చేస్తారు. నిజానికి పోలీసుల్లోని కానిస్టేబుల్ అనేటువంటి రామస్వామి ఇన్ఫార్మర్ గా ఉన్నాడని ఆ డిఎస్పీ సునీల్ కి తెలియడంతో వాళ్ళని బాగా టార్చర్ చేసి కొడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నక్సల్ ఇన్ఫార్మర్ కూడా నక్సలైట్స్ కు ఫోన్ చేసి, సార్, ఇక్కడ నుంచి కొన్ని వారాల పాటు మీకు ఇన్ఫర్మేషన్ మేము పంపించలేం, మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే రామస్వామి డిఎస్పీకి దొరికిపోయాడు, పెరుమాళ్ళని బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర తీసుకుని వెళ్తున్నారు అని కోడ్ లాంగ్వేజ్ లో చెప్తారు. దాంతో నక్సల్స్ గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి వెంటనే అటువైపు మన టీఏ ఉంటాడు, టీఏకి ఇన్ఫార్మ్ చేసి మన మాస్టర్ ని అటువైపు తీసుకుని వస్తున్నారని చెప్పండి, టీఏ గ్యాంగ్ వెళ్లి మన మాస్టర్ ని కాపాడేలాగా చూడండి అని అంటాడు. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ని టీఏకి ఇన్ఫార్మ్ చేస్తారు. మరో ప్రక్క రాఘవేంద్ర అండ్ టీం పెరుమాళ్ ని అడవుల మార్గం ద్వారా రాత్రి సమయంలో ఆ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ సునీల్ ఆ రాఘవేంద్ర కు ఫోన్ చేసి, మన పోలీస్ కానిస్టేబుల్ రామస్వామి నక్సలైట్స్ కి ఇన్ఫార్మర్ గా వర్క్ చేశాడు, ఇప్పుడు తన ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే మీ టీంలో కూడా నక్సల్స్ కి ఎవరో ఒక ఇన్ఫార్మర్ ఉన్నారంట, అందుకే నువ్వు మీ టీంలో ఎవరిని కూడా నమ్మకు, నువ్వే ఆ టీం లీడ్ చేస్తూ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి ఆ పెరుమాళ్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని అంటాడు. అక్కడి నుంచి రాఘవేంద్ర తన టీంలో ఎవరిని నమ్మకుండా తనే టీం ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే పెరుమాళ్ మాత్రం, మీరు వెళ్తున్నది రాంగ్ రూట్, నేను చెప్పిన రూట్ లో వెళ్తే మనం తొందరగా ఆ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళవచ్చు అని అంటాడు. రాఘవేంద్ర మాత్రం ఆ పెరుమాళ్ నమ్మకుండా, నేను చెప్పిన రూట్ లో మాత్రమే నువ్వు రా, నాతో నువ్వు అస్సలు మాట్లాడుకో అంటూ తనే లీడ్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. కరప్పన్ అలియాస్ పెరుమాళ్ నేతృత్వంలో ఒక యూనియన్ గా ఏర్పడిన వర్కర్స్ అందరూ కూడా ఏ యజమానికి కూడా బానిసగా వర్క్ చేయకుండా మేము 8 గంటలు మాత్రమే పనిచేస్తాం, మేము పని చేసిన రోజు మాకు జీతాలు ఇవ్వండి అంటూ అడుగుతూ ఉంటారు. దాంతో చుట్టుపక్కల ఉన్న జమీందారులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని, ఈ కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన మాట అస్సలు వినటం లేదు, వీళ్ళందరికీ కూడా మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా చేయాలి అని డిసైడ్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో బెంగాల్ నుంచి ఒక నక్సలైట్ అక్కడికి వచ్చి ఈ కరప్పన్ గ్యాంగ్ కి అలాగే ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న యువకులందరికీ కూడా ఒక చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసా వాళ్ళలో యూనియన్ పెంపొందిస్తూ యజమానులకు మీరు ఎప్పుడు కూడా భయపడకూడదు, మీ శ్రమకు మీరు ప్రతిఫలం తీసుకోవాలి, అంతేకాని ఏ జమీందారికి కూడా మీరు భయపడకూడదని యువతకు ఉత్తేజపడుతూ చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయిస్తూ ఉంటాడు. ఈ విషయం పోలీసు పై అధికారులు తెలియడంతో వాళ్ళు కూడా చిన్న మీటింగ్లు ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో బెంగాల్ నుంచి ఎవరో ఒక నక్సల్ తీసుకువచ్చి మీటింగ్లు ఏర్పాటు చేసి యువకులను రెచ్చగొట్టి నక్సల్స్ లోకి చేర్పించుకునే కార్యక్రమం ఏమో జరుగుతుందట. సో మీరందరూ కూడా ఎక్కడ ఎవరి మీద అనుమానం వచ్చిన నక్సల్స్ అనే డౌట్ వస్తే వాళ్ళని చంపేయండి అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక ఊర్లో ఒక దళితుడు చనిపోవడంతో ఆ దళితుని శవాన్ని ఊరి మీద నుంచి తీసుకువెళ్ళడానికి వీలు లేదంటూ ఊర్లో ఉన్న కొంతమంది ధనవంతులు అడ్డుపడతారు. అప్పటికే పెరుమాళ్ అలియాస్ కరప్పన్ చాలా రెబల్ గా తయారయ్యి ఉంటాడు. దాంతో వాళ్ళందరి చేతులు నరికి ఆ దళితుని ఆ ఊరి మీద నుంచి తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేకే, మనం కమ్యూనిస్టులుగా ఉన్నాం, మనం ప్రతిదీ కూడా శాంతియుతంగా మాట్లాడుతూ లీగల్ గా వెళ్ళాలి, ఇలా చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, ఈ విధంగా వాళ్ళ మీద నువ్వు దాడి చేయడం తప్పు, నువ్వు మన పార్టీలో ఉన్న సభ్యులకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కరప్పని వెంటనే ఆ కేకేని చూసే, మిత్రమా, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, కానీ నేను చేసింది తప్పు కాదు, ప్రతిదానికి వాళ్ళు మనల్ని తొక్కాలని చూస్తున్నారు, మనం ఇలా చేయకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు, అందుకే ఇలా చేశాను, ఈ విషయంలో నా తప్పేమీ లేదు, నా పద్ధతి మీకు నచ్చలేదు కాబట్టి నేనే మీకు దూరంగా ఉంటాను అని కరప్పన్ అలియాస్ పెరుమాళ్ ఆ కేకే నుండి దూరంగా కొంతమంది టీంని తీసుకుని వెళ్లి టీఎంపీ అనే ఒక నక్సల్స్ గ్రూప్ ను తయారు చేస్తారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఆ జమీందారు కొడుకులు ఫోన్ చేసి ఆ కేకేకి పెరియన్కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగినట్లుంది, ఇప్పుడు కేకే ఒంటరివాడయ్యాడు అని చెప్తాడు. దాంతో జమీందారులు అందరూ కూడా అప్పటికి యూనిటీగా ఉండటంతో ముందుగా మనం ఆ కేకేని చంపేయాలి అని ఒంటరిగా ఉన్న కేకేని ఒక మిల్లి దగ్గరికి తీసుకుని వచ్చి అతను చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న పెరుమాళ్ అలియాస్ కరప్పన్ చాలా కోపం తెచ్చుకుని కేకేని చంపిన వాళ్ళని అలాగే
వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చంపేయాలనుకొని మొదటగా తన వైఫ్ లక్ష్మీ బ్రదర్స్ నుండి జమీందారులందరినీ కూడా చంపడం మొదలు పెడతాడు. ఈ సీన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటి సమయంలోనే తన అమ్మా నాన్నను పోలీసు అన్యాయంగా స్టేషన్ కు తీసుకుని వెళ్లి బాగా చిత్రహింసలు పెడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పెరుమాల్ వెంటనే తన టీమును తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పోలీసుల మీద దాడి చేసి అడ్డు వచ్చిన పోలీసులను కూడా కత్తితో నరికి చంపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ చిత్రహింసలు పెడుతున్న అమ్మను బయటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ కూడా పేల్చేస్తాడు. అయితే పోలీసుల దగ్గర బాగా చిత్రహింసలకు గురైనటువంటి ఫాదర్ కొన్నాళ్ళకే చనిపోతాడు. మదర్ కూడా తన భర్త చనిపోవడంతో పిచ్చిదైపోయి ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది. ఇదే స్టోరీని మనకు ఫస్ట్ పార్ట్ లో ఆ కుమారేషన్ చెప్పి ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. పెరుమాళ్ మాటలు విన్న కుమారేషన్ మరియు బాలా అనే ఇద్దరు పోలీసులు కూడా ఈ పెరుమాళ్ తప్పేమీ చేయలేదు కదా, అన్యాయంగా మన పోలీసులు ఆ పేద ప్రజలు చిత్రహింసలు పెట్టారు, అందుకే వీళ్ళు ఇలా చేశారు అని అనుకుంటూ ఉంటారు. అయితే రాఘవేంద్ర మాత్రం ఈ పెరుమాళ్ మీద చాలా కోపంగా ఉంటాడు. అలా రాఘవేంద్ర కొంత దూరం వెళ్ళిన తర్వాత తను దారి తప్పిపోతాడు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ రాఘవేంద్ర చూసి, సార్ ఈ పెరుమాళ్ను దారాడదాం, తనకి ఈ అడవి మొత్తం తెలుసు కదా, తనే రూట్ చెప్తాడని అంటాడు. అయితే పెరుమాళ్ మాత్రం రాఘవేంద్ర నా దగ్గర ఒక నిజం చెప్పడం దాచాడు, ఆ నిజం ఏమిటో చెప్తేనే నేను మీకు దారిని చూపిస్తాను అని అంటాడు. రాఘవేంద్ర చాలా కోపంగా పెరుమాళ్ని చూసి, నువ్వేమీ నాకు దారి చూపించాల్సిన అవసరం లేదు, నోరు మోసుకున్న నా వెనకతలరా, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఇక్కడ మళ్ళీ స్టోరీ గతంలోకి వెళ్తుంది. పెరుమాళ్ నిజానికి టీచర్ గా వర్క్ చేసి ఆ తర్వాత తన కళ్ళ ముందే కరప్పానికి మరియు మారీకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక తన నక్సలైట్ గా మారి ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు. అలా నక్సలైట్ గా మారిన పెరుమాళ్ ఇంటికి వెళ్లకుండానే తన వైఫ్ దూరంగా ఉంటూ ప్రజల కష్టాన్ని తీరుస్తూ ఉంటాడు. మరోపక్క ఇంట్లో ఒంటరిగా ఉన్న పెరుమాళ్ ప్రెగ్నెంట్ అయిన వైఫ్ తనకి లెటర్ రాస్తూ, నువ్వు నా గురించి ఏమి ఆలోచించుకో, నేను ధైర్యంగానే ఉన్నాను, నువ్వు ప్రజలకు న్యాయం చేస్తూ ఉండు అంటూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా పుడుతుంది. అయినప్పటికీ పెరుమాళ్ తన ఇంటికి వెళ్లి ఫ్యామిలీతో సమయం కూడా గడపకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. పోలీస్ పై అధికారులు డిఎస్పీ సునీల్ కి ఫోన్ చేసి ఈ సమయంలో పెరుమాళ్ ఆ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పంపించేంత సేఫ్ కాదని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి, వెంటనే ఆ పెరుమాళ్ తిరిగి మన బేస్ క్యాంప్ దగ్గర తీసుకుని వచ్చేయండి అని చెప్తారు. దాంతో డిఎస్పీ సునీల్ కూడా ఆ రాఘవేంద్ర టీం కి ఆ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో రాఘవేంద్ర టీమ్ లో ఉన్న కుమరేషన్ మరియు బాలా ఈ పెరుమాళ్ ని తిరిగి బేస్ క్యాంపస్ దగ్గర తీసుకురమ్మని చెప్పి ఫోన్ చేస్తారు. బహుశా అక్కడ ఈ పెరుమాళ్ని చంపేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో పెరుమాళ్ చెప్పిన రూట్ లో వెళ్లకుండా ఆ రాఘవేంద్ర టీం మొత్తాన్ని కూడా మరొక రూట్ లో తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు పొరపాటున రాఘవేంద్ర ఆ కొండ మీద నుంచి లోయలో పడబోతూ ఉంటాడు. దాంతో పెరుమాళ్ అతి కష్టం మీద రాఘవేంద్రని కాపాడి అప్పటికి కూడా ఈ రాఘవేంద్ర తను చేసిన తప్పు ఏమిటో నాకు చెప్పడం లేదు, తను చేసిన తప్పు ఒప్పుకుంటే నేను మీకు దారిని చూపిస్తాను అంటాడు. అప్పుడు రాఘవేంద్ర వెంటనే తన టీం ని చూసి, జరిగిందంతా నేను మీకు చెప్తాను, ఒకసారి మనం అరెస్ట్ చేసిన నక్సలైట్ని మన జీబులో తీసుకుని వెళ్తూ ఉండగా మన నక్సలైట్ చుట్టుముట్టి మన దగ్గర నుంచి ఖైదీలను తీసుకుని వెళ్తూ ఉన్నారు కదా, ఆ సమయంలో డ్రైవర్ రఘుని నేను గన్ మిస్ ఫైర్ అయ్యి షూట్ చేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న బాలు, మరి ఆ విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అని అంటాడు. దానికి రాఘవేంద్ర, లేదు అప్పుడు నేను ఆ విషయం చెప్తే మీరు డిమోషనల్ అయ్యి ఆ నక్సలైట్తో ఫైట్ చేయరు, అందుకే నేను ఆ విషయం చెప్పలేదు అని అంటాడు. బాలు వెంటనే రాఘవేంద్ర చూసి, ఒక బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది, మరి సెకండ్ బుల్లెట్ ఏమిటి సార్ అని అంటాడు. దానికి రాఘవేంద్ర వెంటనే తనను చూసి, నేను ఆ ఒక బుల్లెట్ మిస్ ఫైర్ చేసిన తర్వాత మీరందరూ కూడా నక్సలైట్ మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఆ సమయంలో మన డ్రైవర్ రఘు నన్ను చూసి, అసలు గన్ను సరిగ్గా వాడలేని వాడివి, నువ్వు మా పై అధికారివా అని అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చి, వీడు బ్రతుకుంటూ జరిగిందంతా మీకు చెప్తాడు అని నేనే తనను షూట్ చేసి చంపాను అని అంటాడు. దాంతో బాలా కోపం తెచ్చుకుని ఆ రాఘవేంద్రను కొట్టబోతూ ఉంటాడు. వెంటనే బాలా నాపి, చూడు బాలా, నువ్వు కూడా నీ ఫ్రెండ్ చనిపోయాడని మీ పై అధికారిని షూట్ చేయాలనుకుంటున్నావు, మేము కూడా అంతే. పల్లెల్లో ఉన్న జమీందారులు అక్కడ ఉన్న పేద ప్రజల మీద దారుణాలు చేస్తూ ఉంటే వాటిని చూసి సహించలేక మేము చేసే వృత్తులను కూడా వదిలేసి నక్సలైట్లుగా మారి వాళ్ళ మెదలు దాడులు చేస్తూ ఉంటాం. బలా, ఇక్కడ నీ ఫ్రెండ్ చంపాడు అని నువ్వు రాఘవేంద్రని చంపడం, అదే విధంగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మేము జమీందారులను చంపడం కూడా తప్పే. ఒకసారి ప్రకృతిలో ఉన్న సహజ వనరులను బయటకు తీసే బాధ్యతల్ని ప్రైవేట్ కాంట్రాక్టులకి గవర్నమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందుకే మేము గవర్నమెంట్ అన్ని వ్యతిరేకంగా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నాను. ఆ బాధ్యతలన్నింటికి కూడా పార్టీ నాకే అప్పచెప్పి, దాంతో నేను మా టీం బాంబును తయారు చేసే పనిలో పడ్డామని అంటాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. దాంతో పెరుమాళ్ వెంటనే తన టీంని ఊరి చివరికి తీసుకుని వెళ్లి సీక్రెట్ గా బాంబు తయారు చేస్తూ ఉంటాడు. పెరుమాళ్ టీమ్ లో చార్లెస్ అనే ఒక అతను ఉంటాడు. అతను నిజానికి కెమికల్ ఇంజనీర్ లో గోల్డ్ మెడలిస్ట్ అయి ఉంటాడు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదురిస్తూ ఇలా నక్సలైట్లలో టీమ్ లో జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా రాజేష్
రాజేష్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. రాజేష్ కి అప్పుడే ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. అలా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ బాంబును తయారు చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళకి ఫుడ్ తీసుకుని మరో వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు. పెరుమాళ్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో వాళ్ళు తయారు చేస్తున్న బాంబు పేలుతుంది. దాంతో రాజేష్ మరి చార్లెస్ ఇద్దరు అక్కడే చనిపోతారు. అది చూసిన పెరుమాళ్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కొన ఊపిరితో ఉన్న చార్లెస్ పెరుమాళ్ ని చూసి, అన్నా ఈ మార్గం వద్దు, ఇలా చంపడాలు చావడాలు వద్దు, ఇది ఇంకెవరికి కూడా జరగకూడదు, మన లక్ష్యాన్ని చేరడానికి వేరొక మార్గం ఏదైనా చూడండి అని చెప్పి చనిపోతాడు. దాంతో పెరుమాళ్ చాలా బాధపడి తన పార్టీ నాయకులందరినీ కలిసి, నేను నా కళ్ళ ముందు మన మిత్రులు చనిపోవడం చూసి చార్లెస్ చివరి మాటల ప్రకారం వేరొక మార్గం లక్ష్యం చేయడానికి ప్రయత్నిద్దాం, నేనైతే ఈ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నాను, నెక్స్ట్ అధ్యక్షుడిగా నేను టీఏని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి మిగతా సభ్యులందరూ కూడా మేమందరం కూడా టీఏకి మద్దతు ఇస్తున్నామని అంటారు. స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. తిరుమల వెంటనే రాఘవేంద్ర అనే టీం ను చూసి, బాంబు పేలిన తర్వాత పోలీసులు మా వెంట పడి మా దళంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా చంపడం మొదలుపెట్టారు. దాంతో మేము అప్పటి వరకు మారణకాండ వద్దు అనుకుంటూ ఉన్నప్పటికీ మీరు విచక్షణ రహితంగా మమ్మల్ని చంపుతూ ఉన్నారు కాబట్టి దాంతో కోపం తెచ్చుకుని ఒక రైల్వే ట్రాక్ దగ్గర బాంబును ఫిక్స్ చేశాం. కానీ అమాయకమైన ప్రజలు చనిపోవడం ఇష్టం లేక ఆ బాంబును మళ్ళీ మేమే డిస్కాండల్ చేయబోతూ ఉండగా పొరపాటున బాంబు పెళ్లి రైల్వే ట్రాక్ పాడైపోయింది. దాంతో మేము వెంటనే వెళ్లి అక్కడ ఉన్న రైల్వే సిబ్బందికి ట్రాక్ పాడైపోయింది అనే విషయం చెప్పాం. స్టేషన్ మాస్టర్ కూడా ఆ విషయాన్ని వెంటనే పై అధికారులకు ఇన్ఫార్మ్ చేశాడు. కానీ పై అధికారులు అది అలాగే జరగాలని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ట్రైన్ ఆపనివ్వకుండా చేశారు. అలా రాజకీయ నాయకులు తప్పు చేసి ఆ నింద లక్ష్లేట్ల మీదకు తోసేశారు. అలా జరిగిందంతా చెప్పిన పెరుమాళ్ ఆ తర్వాత రాఘవేంద్ర అండ్ టీమ్ తో కలిసి వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి టీఏ గ్యాంగ్, అదే లక్స్లెస్ గ్యాంగ్ లో ప్రెజెంట్ ఆ టీం లీడర్ గా ఉన్నటువంటి టీఏ ఒక గ్యాంగ్ తో అక్కడికి వచ్చేస్తాడు. వెంటనే వాళ్ళని చుట్టుముట్టి పెరుమాళ్ని వదిలేయండి, మిమ్మల్ని చంపం, లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తామని అంటాడు. అయినప్పటికీ పోలీసులే ముందుగా వాళ్ళ మీద కాల్పులు జరప మొదలు పెడతారు. దాంతో లక్స్లెట్స్ కూడా పోలీసుల మీద కాల్పులు జరుపుతూ ఉంటారు. అయితే రాఘవేంద్ర మాత్రం ఇదే సరైన సమయం, నేను చేసిన తప్పుని వీళ్ళందరికీ చెప్పేస్తా, అదే నేను డ్రైవర్ రఘును చంపిన అందరికీ చెప్పేస్తారని తన టీంలో ఉన్న వాళ్ళని తనే షూట్ చేసి చంపడం మొదలు పెడతాడు. ముందుగా వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ రాఘవేంద్రని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత మరొక పోలీస్ ఆఫీసర్ కూడా షూట్ చేయబోతూ ఉంటాడు. అయితే ఆ సమయం లక్స్లెట్ అందరూ కూడా వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళ ఆయుధాలన్నీ కిందకి పెట్టించి, మీ మీద మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మాకు పెరుమాళ్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పి పెరుమాళ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. పెరుమాళ్ పోలీస్ టీంని చూసి, మిమ్మల్ని ఇక్కడి నుంచి వదిలేస్తే తెల్లారి కల్లా 1000 మంది బలగంతో మీరు ఇక్కడికి తిరిగి వస్తారని తెలిసి కూడా మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడితే మేము కూడా అదే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అంటాడు. తర్వాత పెరుమాళ్ వెంటనే బాల అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి తన దగ్గరకు పిలిచి తన దగ్గర ఉన్న గన్నిచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఏదైనా అవసరం ఉంటుందని ఒక గన్నును బాలాకి ఇస్తాడు. ఆ తర్వాత పెరుమాళ్ అండ్ టీం నుంచి వెళ్ళిపోతూ ఉండగా రాఘవేంద్ర వెంటనే పెరుమాళ్ ఆ బాలాకి ఇచ్చిన గన్నును తీసుకుని షూట్ చేయబోతుంటే, బాలా వద్దు సార్, వాళ్ళు మనల్ని నమ్మి గన్ను ఇచ్చారు, మనం ఫైరింగ్ చేయకూడదని అంటున్నా వినకుండా ఆ బాలా దగ్గర నుంచి రాఘవేంద్ర గన్ తీసుకుని పెరుమాళ్ని షూట్ చేస్తాడు. అదే డైరెక్టర్ వెళ్ళి పెరుమాళ్ కాలికి తగులుతుంది. దాంతో పెరుమాళ్ అంటే గ్యాంగ్ కూడా తిరిగి కాల్పులు జరపడానికి రెడీ అవగా పెరుమాళ్ వాళ్ళని చూసి, వద్దు, వాళ్ళు తప్పుగా కాల్పులు జరిపాడు, అయినా సరే మనం వాళ్ళ మీద కాల్పులు జరపొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరో పక్క పోలీస్ పై అధికారులు వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, సార్, ఇప్పటి వరకు మనం పెరుమాళ్ని అరెస్ట్ చేసినట్టుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వలేదు, మీరు అఫీషియల్ గా మన పెరుమాళ్ని పట్టుకున్నట్టుగా అనౌన్స్ చేయండి అని అంటాడు. దాంతో సీఎం వెంటనే మేము నక్సలైట్ లీడర్ అయినటువంటి పెరుమాళ్ని పట్టుకున్నామని చెప్పి పత్రికా విలేకరులు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసుల పై అధికారులు వెంటనే రాఘవేంద్రకి ఫోన్ చేసి ఆ పెరుమాళ్ని జాగ్రత్తగా మన బేస్ క్యాంప్ దగ్గరకు తీసుకుంటానని అని అంటాడు. అయితే రాఘవేంద్ర మాత్రం వాళ్ళతో, సార్, ఇప్పుడు ఆ పెరుమాళ్ మన దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారని అంటాడు. దాంతో పై అధికారులు చాలా కోపంతో ఆ రాఘవేంద్రతో, ఇప్పుడే మేము సీఎం కి పెరుమాళ్ని పట్టుకున్నామని చెప్పాం, అప్పుడే మీరు తనని వదిలేశారా అంటూ బాగా తిట్టి పోలీసులు అందరూ కలిసి ఆమోదన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని పిలిచి, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ పెరుమాళ్ ఆ కొండ దాటి ప్రజల్లోకి వెళ్ళకూడదు, తనని వెంటనే అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి తనకి ఒక బెటాలియన్ ఇచ్చి పంపిస్తారు. దాంతో ఆముదన్ తన టీంతో వెంటనే రాఘవేంద్ర టీంని కలిసి ఆ తర్వాత ఆ నక్సల్స్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా చుట్టుముడతారు. ఇద్దరి మధ్య చాలా హోరాహోరీగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో రాఘవేంద్ర మాత్రం తన గురించి తెలిసిన పోలీసులందరినీ చంపడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆలోచించి వాళ్ళని షూట్ చేసి చంపడం మళ్ళీ మొదలు పెడతాడు. వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ ని తన గన్నుతో షూట్ చేసి చంపేస్తాడు. ఆ వెంటనే రాఘవేంద్ర మరొక పోలీస్ ఆఫీసర్ ని కూడా షూట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో కొమరేషన్ అది చూసి రాఘవేంద్ర
తన్ని రాఘవేంద్రని షూట్ చేయబోతూ ఉంటాడు. దాంతో ఆమోదని వెంటనే అక్కడికి వచ్చి కొమరేషన్ నాపి ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో జరిగిందంతా కూడా కొమరేషన్ ఆమోదనికి చెప్పి, సార్ ఈ రాఘవేంద్ర తన గురించి తెలిసిపోయిందని తనే మన గ్యాంగ్ లో ఉన్న పోలీసులను చంపడం మొదలు పెట్టాడు. మీకు డౌట్ గా ఉంటే తన పర్సనల్ రివాల్వర్ ని చెక్ చేసి చూడండి ఎన్ని బుల్లెట్స్ ఉంటాయో అని అంటారు. ఆమోదని వెంటనే తన గన్ తీసుకుని చెక్ చేస్తే దాంట్లో బుల్లెట్స్ ఉండవు అని తెలుసుకుని, నీ సంగతి ఇక్కడ కాదు, క్యాంప్ దగ్గరికి వెళ్ళాక నీ సంగతి చూస్తాను అని రాఘవేంద్రని వెంటనే తన జీబులోకి తీసుకుని వెళ్లి తన చేతులకు బేడీలు వేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులకి నక్సలైట్ల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. ఒక పక్క పోలీసులు చనిపోతూ ఉంటారు, మరో పక్క నక్సలైట్ గ్యాంగ్ కూడా చాలా వరకు చనిపోయి ఉంటారు. దాంతో పరిమళ్ వెంటనే టీఏని చూసి, వద్దు, వాళ్ళకు కావాల్సింది నేను లొంగిపోతే రక్తపాతం కూడా దొరుకుతుంది, మనం వేరొక మార్గంలో మన లక్ష్యాన్ని చేరుకుందాం, ఈ హింస వద్దు అంటూ తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా తను ఒప్పించి తను లొంగిపోతున్నట్లుగా ఒక వైట్ క్లాత్ ను ఊపడం మొదలు పెడతాడు. అది చూసిన ఆబ్దన్ తన టీం మొత్తాన్ని కూడా, నిన్ను చెప్పింది ఎవరు కూడా వాళ్ళ మీద కాల్పులు జరపొద్దు అని చెప్పి ఫైరింగ్ ఆఫ్ చేస్తాడు. వెంటనే ఆముదన్ తన టీంతో పెరుమాళ్ దగ్గరికి వెళ్తాడు. అలా నెమ్మదిగా పెరుమాళ్ దగ్గరికి వెళ్ళిన ఆముదని వెంటనే తన గన్ను తీసుకుని ఆ పెరుమాళ్ ను షూట్ చేసి చంపేస్తాడు. అతను తర్వాత అక్కడి నుంచి పెరుమాళ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. అది చూసిన కొమరేషన్ మరియు బాల ఇంత మంచిగా పిలిచి షూట్ చేయడం కరెక్ట్ కాదు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత పెరుమాళ్ డెడ్ బాడీని జీబీలు ఎక్కించుకుని పోలీసులందరూ కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఆమోదన్ మాత్రం ఆ పెరుమాళ్ని చంపినందుకు ఖచ్చితంగా మనం టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ దక్కుతుందని అనుకుంటూ ఉంటాడు. అయితే కొమరేషన్ మాత్రం అంత మంచి వ్యక్తిని చంపి చాలా తప్పు చేశామని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా కొమరేషన్ చాలా బాధపడి ఇది కరెక్ట్ కాదు అని తన జీబీని డ్రైవ్ చేస్తూ వెంటనే సడన్ గా లోయలోకి తిప్పేస్తాడు. అప్పుడు ఆ జీప్ వెళ్ళి లోయలో పడిపోవడానికి రెడీగా ఉంటుంది. అంటే జీప్ కొండ ఎడ్జిన వెళ్ళి ఆగిపోయి ఏ క్షణంలోనైనా లోయలో పడిపోయినట్లుగా ఉంటుంది జీపు. దాంతో ఆ పోలీస్ జీప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయంతో కొమరేషన్ మమ్మల్ని కాపాడు అంటూ ఉంటారు. అయితే కొమరేషన్ మాత్రం ఆ జీప్ లో నుండి దిగేసి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళడం మొదలు పెడతాడు. అలా అడవిలోకి వెళుతూ తన తల్లికి ఒక లెటర్ రాయడం మొదలు పెడతాడు. అమ్మ, అధికారంలో ఉన్నవాడు తన గతాన్ని చరిత్ర రాసుకుంటాడు, మన చరిత్రని కేవలం కథగా కూడా రాయడు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఇప్పటి వరకు ఉన్న డబ్బులు నీకు పంపించేస్తున్నాను. టైంకి భోజనం చేస్తూ ఆరోగ్యంగా ఉండు. దీని తర్వాత నేను నిన్ను కలవడానికి రాకపోయినా, నా నుంచి నీకు ఏ ఉత్తరం రాకపోయినా, ఎక్కడో ఇబ్బందులు పడుతున్నా పేద ప్రజలకు సహాయం చేస్తూ చనిపోయాడనుకో అని చెప్పి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ తర్వాత వెంటనే తన జాబ్ మానేసి నక్సలైట్ లో జాయిన్ అవ్వడం కోసం అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.